సో ఇది కొంచెం వెరైటీ, ఎందుకంటే అంటే అందరూ ఉంటారు కానీ ఎవరు చెప్పుకోరు. అమ్మ కిడ్స్ నాన్న కిడ్స్ అంటారు, బట్ సో అక్కడ ఉంటే మనకి ఇంకా బెటర్, ఎందుకంటే ఆ పాత రోజుల్లో ఉన్న అన్ని చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కానీ, సో కథలు కానీ అవన్నీ చాలా మెమరీస్ ఉంటాయి. అలా పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఎథిక్స్ తో ఉంటారు నాకు అనిపించి ఉంటుంది, అంతేనా? ఓకే. అండ్ అగ్ని పరీక్ష, సో నీ లైఫ్ లో ఈ అగ్ని పరీక్ష ఎంతవరకు ఇంపాక్ట్ కలిగించింది? సో నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ షురూ చేసిన. అంటే మా సీనియర్ అక్క నన్ను బాగా ర్యాగింగ్ చేసేది. అంటే చిన్న చిన్న వెళ్ళే పెద్ద పెద్ద అనుకోకండి ఫ్రెండ్స్. అయితే అంటే ఏంది ఇట్లా వేసినావు గుంజిల్ది, చిన్న చిన్న వెళ్ళే పెద్ద ఏం చేయలేదు. వి ఎంజాయ్డ్ ఇట్. సో ఆ అక్క ఎవరు బద్ద శత్రువులు అవుతారో లాస్ట్ కాళ్ళే పెద్ద దోస్తులు అవుతారు కదా, సో అదే అయింది మాకు. అదే అయింది. ఆ అక్క ఫ్యాషన్ డిజైనర్ అంట. మా ఫోటోలు చూసి ఆ అక్క లైక్ ఈ అమ్మాయి బాగుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా, ఆమె ఫ్యాషన్ డిజైనర్ కీర్తి అని. సో తను తన బట్టలకి నేను డిజైన్ అంటే వర్క్ చేసిన మోడల్ గా. అట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒక పిఎంజే జ్యువెలర్స్ లో యాడ్ షూట్ చేసిన బీటెక్ చదివేటప్పుడే. సో అట్లా మస్తుగా చేసుకుంటా పోయినా నేను. తర్వాత ఇక ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. నాకు ఒక యాక్ట్రెస్ అవ్వాలని డ్రీమ్ అనమాట. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి మా డాడీకి ఒక మంచి పేరు తేవాలని. కానీ మన ఇంట్లో ఎట్లుంటది అంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు జాబే చేయాలి, ఇంకోటి చేయొద్దు. మన కాందంలో ఒకటి చేస్తుండు, వేరేది కొత్తగా క్రియేటివ్ ఆలోచించారు. ఇప్పుడు పక్క ఇంటి అంకులు వాళ్ళ బిడ్డను అమెరికా పంపిన అనుకో, నువ్వు కూడా అమెరికా పోయిగా అని అంటారు తప్ప వాళ్ళ జాబ్ చేసుకో అన్నారు. ఇక్కడ ఏం చేస్తాం, అమ్మాయి అమెరికా పంపారు నువ్వు కూడా అని అంటారు తప్ప మా ఈ ఫీల్డ్ ఎవరు లేరు. ఫస్ట్ థింగ్ మాకు టచ్ ఉన్న వాళ్ళు. సో మా వాళ్ళు కొంత ఏంటంటే ఇండస్ట్రీ అంటే అది ఇది అని ఆలోచిస్తారు. ఇంకొక జనరల్ గా ఇప్పుడు ఆడపిల్లలు అంటేనే భయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో అనేసరికి అంటే ఇక్కడ ఏముందా అనేది వాళ్ళకి తెలియదు. ఒక రూమర్ అయితే ఉంది, ఆ రూమర్ ని పట్టుకొని ఎందుకు ఇండస్ట్రీలోకి అసలు అవసరమా అని అంటారు. బట్ మిమ్మల్ని మీ డాడీ ఎలా పంపించారు, నువ్వు ఎలా ఒప్పించావు? అసలు మొండిగా నేను చెప్పినా కదా, చిన్నప్పటి నుంచి ఏది చెప్పినా మా డాడీ ఫస్ట్ నో అంటాడు నోట్ల నుంచి. ఫస్ట్ జిఆర్ఈ రాపిచ్చి ఆశ పెట్టిండు. తర్వాత మళ్ళా 30 లక్షలు అవుతాయి కదా, మళ్ళా మన మామూలు కుటుంబంలో 30 లక్షలు అంటే ఏడ తెచ్చి కడతాం చెప్పు, ఏముంది క్యాన్సల్. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి అది మా డాడీకి తెలియకుండా ఎంట్రీ ఎగ్జామ్ రాసిన 1500 పెట్టి, అది కూడా క్యాన్సల్. అది కూడా క్యాన్సల్. ఏముంది ఇక మనకు తోచింది ఒక్కటే, ఇప్పుడు నేను సచ్చినట్టు జాబ్ ఎత్తుకోవాలి పైసలు రావాలంటే. ఇక అప్పటికి బీటెక్ అయిపోయిన ఎవరికి జాబులు రావు కదా జల్దీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మాస్టర్ వేవర్ అని ఒక డైలీ 20 చీరలు కట్టుకోవాలి. పొద్దుగా 7 గంటలకు పోయి నైట్ 9కి వచ్చేదాన్ని. ఆల్మోస్ట్ 15-20 శారీస్ కట్టుకొని 3000 ఇచ్చేవాళ్ళు నాకు. సో మస్తు కష్టపడ్డా నేను లైఫ్ లా. మా మమ్మీకి డబ్బా ఫోన్ ఉంటుండే. సో మా ఫస్ట్ వచ్చిన పైసలతో మా మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన. సో ఆ ఫీల్ డిఫరెన్స్ ఉంటది కదా. నా దగ్గర ఒక పైసా లేకపోయినాయి, బట్ మన మమ్మీ వాళ్ళు అట్లా ఆడుతుంటే వాళ్ళకి ఏదో ఒకటి తేవాలనిపిస్తుంది. అబ్బా అది లైఫ్ లో నాకు తెలిసి మనము ఎంత సంపాదించింది మ్యాటర్ కాదు, నువ్వు ఎంతమంది మనుషుల ప్రేమ సాధించినావు అనేదే గొప్ప నాకు తెలిసి. నేను ఇప్పటి వరకు మా మమ్మీ అదే అంటే, నువ్వు పైసలు సంపాదించలే కానీ మనుషుల్ని సంపాదించినవే. సో ఏమైంది, ఇక బీటెక్ అయిపోగానే అట్లనే మోడలింగ్ షురూ చేసిన తర్వాత మా ఇంట్లోకి వద్దన్నాడు మా డాడీ. ఇక ఎందుకు ఇవన్నీ ఇండస్ట్రీ ఇవి జాబ్ చేసుకుంటా కూర్చో అని అన్నాడు. ఇక నాకేందంటే సరే ఇక 1 year బాగా కష్టపడ్డబ్బా. ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నుంచి కొత్తగా వచ్చినా కదా, చిన్నప్పటి నుంచి అంటే ఏమో ఫ్లూయెన్సీ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చక్కగా చెప్పుకోలేక భయం అయితే ఉంటది కదా మనకి. ఇప్పుడు పెద్ద అందరేమో ధనాదాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనమేమో మై నేమ్ ఈస్ అని చెప్పి ఆగిపోయేది. ఇక అతి కష్టం 1 year మీద. మా డాడీ 150-200 ఇస్తుండే. మనకి ఈ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే 2 బస్సులన్నా మారాలి, డైరెక్ట్ బస్సులు ఉండవు. ఆడ క్యాంటీన్ లో చూస్తే అవి 160-170 ఉంటాయి పైసలు. వాటర్ దాగి వచ్చేదాన్ని, నైట్ 11కి వచ్చి అన్నం తినేదాన్ని, పొద్దుగాల అన్నం తినేదాన్ని. ఇక మస్తు కష్టపడ్డా చెప్పాలంటే. అతి కష్టం మీద నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years చేసిన. నా యాక్టివ్నెస్ అన్ని చూసిన తర్వాత మా CEO మేనేజర్ అన్నారు, నాకు క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది కంపెనీలో, సూపర్ గా చేస్తున్నాను వర్క్, నువ్వు ఎందుకు మళ్ళా పోవచ్చు కదా ఇండస్ట్రీకి, నీకు అంత ప్యాషన్ ఉన్నప్పుడు అని చెప్పి జనరల్ డిస్కషన్ చేస్తాం కదా కూర్చున్నప్పుడు. సరే అని చెప్పి జాబ్ బంద్ చేసేసిన. ఎట్లయినా సరే బంద్ చేసిన. ఏమన్నా సరే నాకు నేను ఒక ఏజ్ వచ్చినాక రిగ్రెట్ అవ్వద్దు కదా, అట్లీస్ట్ మనం ట్రై చేయాలి. ఏం ట్రై చేయకుండా నేను అప్పుడు చేయకపోతుండేనా అని అనుకోవద్దు కదా. సో అట్లా నేను ఇంకా జాబ్ బంద్ చేసి మా డాడీ చెప్పిన జాబ్ బంద్ చేసిన అని. ఎందుకు బంద్ చేసింది అంతే, ఎందుకు బంద్ చేసినావు అన్నాడు. అంటే నేను ఇట్లా అవుదాం అనుకున్నా డాడీ అంటే, అప్పటికి క్యాంటీనే ఉండే.
ఇంకా మా ఇంటి పక్కలు ఏంటంటే ట్రై చేయాలి అంటారు. చెప్తున్నా కదా, మనల్ని బాగా అర్థం చేసుకునేది మన దోస్తులు, మన పక్కింటోళ్ళు, మన ఇంట్లో కొంచెం టైం పడుతుంది అంతే. సో ట్రై చేస్తున్నా, ఆడిషన్స్ ఇస్తున్నా, మస్తుగా ట్రై చేస్తున్నా, కానీ కొన్ని రిఫరెన్సెస్ ఇక కొన్ని చెప్పుకోలేము ఇక అన్ని. సో ఇవన్నీ మన పేరెంట్స్ చెప్తే వాళ్ళు నో చెప్తారు, వెళ్ళనివ్వరు. అట్లా ట్రై చేస్తున్న టైంలో నా దోస్తు తేజు లైక్ ఇట్లా హాట్‌స్టార్ లో ఇది పెట్టిరు, మళ్ళీ ట్రై చేయవే, నాకు తెలిసి నీకు 100% వస్తుంది అన్నది. అదే అట్లా ఆమె పొద్దుగాల 8:30కి చెప్పింది. అబ్బా చెప్పంగానే బ్రష్ కూడా చేయలే, డ్రెస్ మార్చుకొని ఇక మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని స్క్రిప్ట్ అవసరం లేదు, దాన్ని ఇచ్చి పడేసిన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎమ్మటే పంపేసిన.